ఏదైతే ఉందో పెట్టుబడులు తీసుకుని వస్తాం, వాళ్ళ రంగాల్ని మేము డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడున్న ప్రజలు ఏమైపోవాలో, మరి ఇక్కడున్న నిరుద్యోగులు ఏమైపోవాలా, ఇక్కడున్న మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోవాలా, ఇక్కడున్న దళితులు ఏమైపోవాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏమైపోవాలా అని చెప్పేసి కూడా ఆలోచించలేదా? అక్కడ నుంచి విదేశాల నుంచి వ్యాపారం అనేది తీసుకొని వస్తారు, ఇక్కడ పెడతారు, అక్కడ ఉన్న విదేశాల వాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తారు. వాళ్ళ దగ్గర మనం పనిచేయాల్సిన అవసరం అనేది మనకు ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. దాని ద్వారా బడ్జెట్ అనేది మంచిగా ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు, గిరిజన దళితులకు అందరికి కూడా ఉపయోగపడుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అనేది కేంద్ర మంత్రి చెప్పారు. ఇది కేవలం అంబాకు స్టంట్. ఇప్పుడు మన పార్టీ అలా చేసిందంటే మనమే డప్పు కొట్టుకోవాలి, కానీ వేరేడైతే డప్పు కొట్టాడు కదా, అదే అంబాకు స్టేట్మెంట్ అన్నమాట. జనహిత నేతకు జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడైన అజాత శత్రువు అందరికీ మిత్రుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్థితి ప్రశ్నుడు, పదవులకే వన్నె తెచ్చిన ప్రజా సంక్షేమ స్నాపకుడు, ఎల్లవేళల అభివృద్ధికై పోరాడే సంఘహితుడు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ గౌతమ్ సురేందర్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఏదైతే సుందరేందర్ రెడ్డి గారి బర్త్డే ఉందో, బర్త్డే సందర్భంగా ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది వెలుగు పత్రిక. కానీ అటు నమస్తే తెలంగాణ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చింది. శాసన మండలి సభ్యునికి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి బర్త్డే సందర్భంగా ఈ స్టేట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది వేయడం జరిగింది. ఇది తెలుగు పత్రిక వెలుగు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఏముందంటే ఇండియా రియాక్ట్స్. నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక. ఇండియా రియాక్ట్స్ అంట. దానిపైన మాట కేసీఆర్, యువత మేల్కో దేశాన్ని కాపాడుకో. యువతకి విజ్ఞప్తి, ఈ దేశ ప్రజలకు యువతకి నా విజ్ఞప్తి ఒకటే, యువజనులారా మేల్కోండి, ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, మీ దేశ కాపాడుకునే బాధ్యత మీది. ఈ దేశం నిర్ధనపై చేతగాక చెవలేక కాదు, శక్తి చాలక కాదు నోరు మూసుకొని పడి ఉంటామా? ఇది ప్రజాస్వామ్యం. కేంద్ర ప్రభుత్వం ఉన్నది చెత్త ప్రభుత్వం, పనికి మాలిన ప్రభుత్వం అని చెప్పేసి నిన్న కేసీఆర్ మాట్లాడని చెప్పొచ్చు కదా. ఎవరైతే నిన్న మనం చూసుకోవచ్చు, యువత అనేది మేల్కోండి, మనం ఏం చేతగాక కాదు, మనకేం నోరు లేక కాదు, మనకేం కూడా రాజ్యాంగం అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఏమైనా చేసినా కూడా రాజ్యాంగం నుంచే చేయగలుగుతాం కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యూషన్ మార్చేస్తా అని చెప్పేసిన కేసీఆర్ గారికి మీరు సపోర్ట్ చేస్తారు అన్నదే చర్చనీయాంశంగా మారిపోతుంది అనమాట. యువత మేల్కోండి అంటే తెలంగాణలో మాత్రం ధర్నాలు చేసిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోటీ చేసిన కూడా మీరేమో లాకఫ్లో వేస్తారు, లాగులు దర్శలా కొడతారు వాళ్ళకు. మరి దానిపైన కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఏమైనా ఉండే కేసీఆర్ గారు. అది పెట్టేసి కేంద్రం పైన మీకు కన్నుబడింది. కేంద్రం ప్రజలు కూడా బీజేపీకి చేతని ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు కదా. మరి మీరు కూడా ఇక్కడ అలాంటి ప్రభుత్వమే రూల్ చేస్తున్నారు, మీరు కూడా అలాంటి పనులే మీరు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీ బడ్జెట్ ద్వారా కూడా మీ ద్వారా కూడా ప్రజలు ఏమైనా అభివృద్ధి చెందినారంటే ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేరు. ఇప్పటివరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయంటే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము కేసీఆర్ అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు కదా. 1,60,000 ఎక్కడున్నాయి మరి అని చెప్పేసి కూడా ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. యువత అనేది మేల్కోండి అంటున్నారు కదా, మీరు ఇంకా మేల్కోకపోతే మీరు వ్యర్థమే అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. యువత మేల్కో, తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పేసి పిలుపునిస్తున్నది కేసీఆర్ అన్నమాట. అక్కడ దేశం కాదు తెలంగాణ అని చెప్పేసి మనం పెట్టుకోవాలా. యువత మేల్కో, తెలంగాణని కాపాడుకో అని చెప్పేసి మనం చదువుకోవాలి. ఎందుకంటే దేశానికి ముందు మన రాష్ట్రం కూడా బాగాలేదు కాబట్టి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి యువత మేల్కో, రాష్ట్రాన్ని కాపాడుకో అని చెప్పేసి కూడా నినాదం కనిపించినట్టుగానే కనిపిస్తాం అనమాట. కేసీఆర్ కూడా అంతే కదా, దొకే బస్ మాటలే చెప్తున్నాడు కదా, అదనమాట. తర్వాత ఏమైనా ఉందా అంటే దేశాన్ని కదిలి వస్తా, దేశం కోసం కదిలి వస్తామని చెప్పేసి అంటున్నాడు. దేశభక్తి ఇవ్వడబ్బా సొత్తు, నేనే విభజన భారతీయుడిని అని చెప్పేసి అంటున్నామట. దేశభక్తి ఎవడి సొత్తు కాదు, నేనే నిజమైన భారతీయుడిని అని చెప్పేసి కేసీఆర్ అంటున్నామంట. నువ్వు నిజమైన భారతీయుడిని సారు, కానీ కాకపోతే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే అని చెప్పేసి కూడా కోలుకోండి. మీరు ఎప్పుడైనా దేశం పైన సరే, మీరు పార్లమెంట్ బడ్జెట్ పైన మీరు రియాక్షన్ అయ్యారు, మీరు కరెక్టే. ఏమైతే మీరు మాటలు చెప్పినారో అవన్నీ కూడా వాస్తవమే, మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే
అటు కేంద్రం నుండి మనకేం కూడా ఫైదా కాలేదు కాబట్టి మీరు ప్రజల తరఫున మాట్లాడారో మీరు కాదని చెప్పేసి మేము అంటలేము. మీరు ఎంతైతే మాట్లాడారో దానిలో కొంచెం ఒక 50% అయినా మన తెలంగాణ గురించి కూడా మాట్లాడితే, మన తెలంగాణ యువత గురించి కూడా మాట్లాడితే బాగుండేది అని చెప్పేసి మా అభిప్రాయం అనమాట, ప్రజల యొక్క అభిప్రాయం కూడా. ఎందుకంటే మీకు డబుల్ బెడ్రూమ్లు చెప్పినారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు చెప్పినారు, రుణమాఫీలు చెప్పినారు, రైతు బంధు చెప్పారు, ఏదైతే దళిత బంధు చెప్పారో దళిత బంధు చెప్పినారు, ఏదైతే మీరు గొర్రెల పంపిణీ, పశువు పంపిణీ, మిషన్ కాకతీయ, మిషన్ భారతి మిషన్ భాగీరథ అని చెప్పేసి అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, ఏవైతే పథకాలు మీ పథకాలు కూడా సక్సెస్ పూర్తిగా అయినాయి అంటే మీ పథకాలు కూడా సక్సెస్ కాలేవు. ఏవైతే బడ్జెట్ పెట్టారో మీరు కూడా అంబకు బడ్జెటే పెట్టారని చెప్పేసి కూడా ప్రజలు కూడా అనుకున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు కూడా విఫలం అయిపోయారు. కేంద్రం వరకు వెళ్తా అంటున్నారు, కేంద్రం వరకు కాదు, ఫస్ట్ మన స్టేట్లోనూ మన ప్రజలకు బాగున్నారని చెప్పేసి మనకేందంటే తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని పైకి రావాలి. వేరే రాష్ట్రం ఏదైతే ఉందా అంటే మిమ్మల్ని చూసుకొని రోల్ మోడల్గా అని చెప్పేసి కావచ్చు. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో తెలియదు కదా, పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలియదు అన్నమాట. రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్, రైతులకు రుణమాఫీ చేసిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టించినాడు, వాళ్ళకు కాపులను మాఫీ చేస్తున్నారు, మిగతా అన్ని వసతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఏదైతే పక్క రాష్ట్రాలు అనుకునే విధంగా, జస్ట్ అనుకునే విధంగా మాత్రం మీరు పరిపాలన చేస్తారు. ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో చూసినారంటే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా నిరాశ చెందుతారని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం రోల్ మోడల్గా నిలవాలి, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేస్తా అన్నారు, బంగారు తెలంగాణ కాదు కదా, అది ఏమైపోయిందో కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలియని తెలంగాణ యువత ఏదైతే ఉందో అది రోడ్ల పట్ల తిరిగే చర్చ అని మీరు చేసిరు తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత జనాన్ని కదిలిస్తా, బీజేపీని పీకి పారేద్దామని చెప్పేసి అంటున్నారు అనమాట. నయా సోచ్, నయా దిశ, నయా సంవిధాన్, మా ఆలోచనలో మార్పు కోసం మా విప్లవం రావాలి, అందుకోసం బయలుదేరుతా, నలుగురు నాయకులు పోగేయడం నా లక్ష్యం కానీ కాదు, ఒక పౌరుడిగా దేశం కోసం ప్రాణం బలివ్వాల్సి వస్తే అందుకు సిద్ధం. 75 ఏళ్ల రాజ్యాంగం ఈ దేశ అవసరాలకు ఏమాత్రం తీర్చలేదు. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సదస్సు, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడిన మహారాష్ట్రకు వెళ్ళి ఆయనతో చర్చిస్తాం, ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న విధానం అని చెప్పేసి అంటున్నాను అనమాట. నయా సోచ్ అంటే కొత్త ఆలోచన, కొత్త దిశ, తర్వాత కొత్త రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు కదా. రాజ్యాంగం పట్ల 75 సంవత్సరాల నుంచి దేశ అవసరాలు ఏమాత్రం తీరలేదని చెప్పేసి అంటున్నారు అనమాట. ఏ ఒక్క రాజకీయుడైనా సరే, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే రాజ్యాంగాన్ని ఉన్నదున్నట్టుగా మీరు ప్రజలకు గనక అమలు చేస్తే అది 100% ఈ పాటికే భారతదేశం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకునేటోళ్ళము, డెవలప్మెంట్ అయిపోయిన దేశంగా మనం చెప్పుకునేటోళ్ళం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అనమాట. మీ రాజకీయ అవసరాల కోసం కేవలం ప్రజల్ని బలి చేస్తున్నారు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే భారత రాజ్యాంగాన్ని తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు 75 ఏళ్ళుగా భారత రాజ్యాంగం ఏం పనిచేయలేదని చెప్తున్నారు కదా, అది పనిచేయకపోతే తెలంగాణ ఏర్పడేదా? నువ్వు సీఎం అయ్యేటోనివా అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. పూర్తి దేశానికి చర్చించేదగిన విషయం ఏదో ఉందా అంటే ఇది మాత్రమే. ఎందుకంటే అన్ని కూడా భారత రాజ్యాంగం పట్ల నువ్వు సొత్తు చేసుకున్నావు, నువ్వు ఏతుందో నువ్వు పరిపాలిస్తున్నది అంతా కూడా భారత రాజ్యాంగం పట్లనే. అది మర్చిపోయి భారత రాజ్యాంగం 75 సంవత్సరాల నుంచి ఏమి ఇయ్యలేదని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నావు కదా, అది కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే దాన్ని ఆసర చేసుకొని, రాజ్యాంగాన్ని నువ్వు ఆసర చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నావు, ఈ రోజు గద్దెనికి కూర్చున్నావు, తెలంగాణ ప్రజల్ని పరిపాలిస్తున్నావు అంటే కేవలం అది భారత రాజ్యాంగం ద్వారానే భారత రాజ్యాంగం ద్వారానే నీకు ఏర్పడింది అని చెప్పేసి కూడా అది కూడా మర్చిపోయి నువ్వు కళ్ళు అనేది నెత్తికెక్కిపోయినాయి కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడుతాడో తెలియదు అనమాట. ఆల్రెడీ వ్యవసాయాలకు ఏంటంటే వ్యవసాయదారులు ఉన్న స్థితికి జరిపారు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు కదా, అది ఉన్న స్థితిలో ఎక్కడున్నారు? మరి రాజ్యాంగం అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నావు కదా, మరి తెలంగాణ భవిష్యత్తు నువ్వు వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? తెలంగాణనే మార్చినప్పుడు ఇంకా రాజ్యాంగాన్ని ఏం మారుస్తాను? ఫస్ట్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించు, తెలంగాణ భవిష్యత్తు అనేది మార్చి చూపించు, ఆ తర్వాత రాజ్యాంగం గురించి నువ్వు ఆలోచించు అని. ఫస్ట్ అయితే తెలంగాణ గురించి ఆలోచించి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నావు కదా, ఆ బంగారు తెలంగాణ చేసి చూపించిన తర్వాత ఆ తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడితే నువ్వు బాగుంటుంది. ఎందుకంటే అదే రాజ్యాంగం పట్ల నువ్వు
అదే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, ఆ రాజ్యాంగం లేకపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చేవాడివి కాదని గుర్తుపెట్టుకోమని కేసీఆర్ అనేది ప్రతి దళిత సోదరుడు అనేది చర్చిస్తున్న విషయం అనేది తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చూసాం కదా, రాజ్యాంగం మారాలి, నూతన రాజ్యాంగం రావాలి అని చెప్పేసి. కాన్స్టిట్యూషన్ మారిస్తే మాత్రం ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో విఫలమైపోతుంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా రోడ్ల పాలైపోతాయి. ఎందుకంటే చూసుకోవచ్చు, భారత రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా ప్రపంచ దేశాలన్నీ చూసిన తర్వాతనే ప్రపంచ దేశం నుండి ఏవేవైతే బాగున్నాయని చెప్పేసి అక్కడ నుండి ఆ కాన్స్టిట్యూషన్లో నుంచి వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ నుంచి ఏదైతే అక్కడ ఉన్న రాజ్యాంగాల నుంచి ఏదైతే మనకి ఉపయోగపడతాయో అని చెప్పేసి ప్రతి ఒక్క కంట్రీని కూడా తిరిగేసి ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఒక్కొక్క అంశాన్ని అనేది తీసుకుని మన రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి రాజ్యాంగాన్ని కనుక వీళ్ళు కనుక మారిస్తే పూర్తి స్థాయిలో దళితులు కానీ లేదంటే మధ్యతరగతి కానీ బీసీ ఎస్టీలు కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా నిరాశ చెందవలసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అనేది రావద్దు. భారతదేశం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి కేసీఆర్ గారు మీతోని కాదు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే చూసుకునే రాజ్యాంగం మారాలి, నూతన రాజ్యాంగం రావాలి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడాడు కదా. రాజ్యాంగం అనేది మార్చేస్తాం, రాజ్యాంగం కొత్త తీసుకొని వస్తాం, దేశాన్ని కూడా పూర్తి స్థాయిలో మారుస్తామంటే నీతో కాని పని అని చెప్పేసి అది తెలుసుకోవచ్చు అనమాట. కేసీఆర్తో కాని పని అది. ఆ తర్వాత చూసుకోవచ్చు, ధర్మం కోసం చదివి ఇంత అధర్మంగా నిర్మలమ్మ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఏదైతే ధర్మం కోసం చదివిందో నిర్మల సీతారామన్ గారు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఈ విధంగా ధర్మాన్ని వ్యతిరేకంగా మారింది అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఈ వార్త అనమాట. అర్ధం రాజ్య ధర్మపురంలోనే పన్నులు వసూలు చేయాలి, ఆ పన్నులతోని రాజ్యాంగంలోనే ప్రజలందరికీ అన్ని రకాల యోగక్షేమాలు కల్పించాలి అని చెప్పేసి అంటున్నారు కదా. భారత రాజ్యాంగం కోసం పన్నులు తీయాలి, ఆ భారత రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇక్కడేమో కేసీఆర్ ఏమో 400 కోట్లు అని చెప్పేసి బడ్జెట్. ఇక్కడ చూడండి, కేసీఆర్ ఏమో చెప్తున్నాడు, మంత్రి ఏమో మా మామ ఏం చెప్తున్నాడేమో దిమాకన్నా లేదు, అమ్మాయి ఏం అర్థమవుతలేదు అని చెప్పేసి కేసీఆర్ పక్క హరీష్ రావు అనేది ఏమని చెప్పుకోండి, ఏం చెప్తున్నాడు ఏమో అర్థం కానట్లనే హరీష్ రావు కూర్చున్నాడు అనమాట. నెత్తికి చేయలు పెట్టి ఎడ్డెకి వస్తున్నదా, ఈయన ఏం చెప్తున్నాడేమో అర్థమైతలేదు, ఏమేమో మాట్లాడుతున్నాడు, తెలంగాణనే మారవాడు పూర్తిగా దేశాన్ని మారుస్తాడంట, రాజ్యాంగాన్ని మారుస్తాడంట అని చెప్పేసి అట్లా కూర్చున్నట్టు హరీష్ రావు అనేది అట్లా కూర్చోవడం జరిగింది అనమాట. ఏం చెప్తాడేమో ఏం అర్థం కాదా అని చెప్పేసి హరీష్ రావు కూడా పరేషాన్లు ఉన్నాడు అనమాట. ఏమన్నా తెలిసి చెప్తాడా, మా మామ తెలియకుండా చెప్తాడా అని చెప్పేసి ఆలోచిస్తాడు అనమాట. అది ఈ ఫోటోని చూస్తే తెలిసిపోతాడు అనమాట. తర్వాత ఏమైనా ఉందా అంటే, నా మాట తప్పితే రాజీనామా చేస్తా, ఇదేం దేశం, సాగునీళ్లు లేవు, జనసంఘం లెక్క ప్రకారం 65,000 టీఎంసీలు ఉన్నాయి, దేశంలోని నీటి వినియోగ విధానం తక్కువ ఉందని, దేశంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,00,000 మెగావాట్లు ఉన్నట్టు దేశం ఇంకా అధికారంలో ఎందుకుంది, ఇప్పటికే మన వినియోగం ఇచ్చేందుకు విద్యుత్ 2,00,000 మెగావాట్లు ఈ దేశం విద్యుత్ సమస్యకు ఎదుర్కోవడానికి కారణం పాలకులు మెదడు లేకపోవడం కాదు, నేను చెప్పే విషయాలు తప్పని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. నేను చెప్పిన అన్ని వాస్తవమే సార్. కేసీఆర్ గారు ఏవైతే చెప్పినారో కేంద్రం పైన ఏమైతే విమర్శలించారో అవన్నీ కూడా 100% నిజమే. ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఏమైతే వస్తలేవు కాబట్టి వాళ్ళు చెప్తున్నది వాస్తవం, కేసీఆర్ చెప్తున్న మాటలు కానీ ఏదైనా అక్కడ వరకు వాస్తవం. ఓకే, అది కేంద్రం పైన నువ్వు విమర్శలు ఇచ్చినావు కాబట్టి ఓకే మేము ఒప్పుకుంటాం, దానికి ఏమన్నా. ఎందుకంటే అక్కడ నుంచి కూడా మాకేం వస్తలేవు కాబట్టి ప్రజలకి పూర్తి స్థాయిలో ఏమైనా అందుతున్నాయి అంటే ఏం అందలేవు కాబట్టి నువ్వు అన్న వాక్యాలు మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, అక్కడి వరకు ఓకే. ఏదైతే ఉందో మీరు చెప్పేసి అమ్మకు మాటలు మాట్లాడారో అవి ఓకే. కానీ మీరేదైతే చెప్పినారో తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి, తెలంగాణ నిరుద్యోగులకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి, తెలంగాణలో ప్రతి ఇంటికి నల్ల వస్తుంది అని చెప్పేసి, తెలంగాణలో ప్రతి రైతు కూడా ఉన్నోడైపోతాడని చెప్పేసి, కుర్మ యాదవ్ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్షలు కోట్లు రెట్టింపులు సంపాదిస్తారని చెప్పేసి, పాడి పశువులు ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత పింఛన్లు అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో మీరే పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అది మీరు గవర్నమెంట్ కనడం పూర్తి స్థాయిలో అంటే మనం చేయలేం కానీ ఎదుటోడు చేయాలని చెప్పేసి చెప్తున్నాం చూడు, అదే పెద్ద తప్ప అనమాట. మనం చేసి ఆ తర్వాత ఎదుటోడికి అడిగితే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో మోసపోయారు కేసీఆర్ మాటలు నమ్మి.
కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ అంటే అంటే కేసీఆర్ అంటే శత్రువు ఉన్నాడు కూడా ఆ కేసీఆర్ మాటలకు పడిపోయేటట్టు కేసీఆర్ మాట్లాడతాడు అన్నమాట. అంత మంచిగా మాట్లాడతాడు, అంత అర్థమయ్యే విధంగా కూడా మాట్లాడతాడు కేసీఆర్, కామెడీ చేసుకుంటా. అంటే కేసీఆర్ మాటల్లోనే చాలా అంటే అర్థం చేసుకోవచ్చు, మనం సింపుల్గా అర్థమైపోతాయి. చదువుకోనికి కానీ చదువుకోలేని వారికి కానీ పూర్తి స్థాయిలో అప్పుడే అర్థమైపోతాయి అనమాట. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకోసం మాట్లాడుతున్నాడు అంటే పూర్తి స్థాయిలో అర్థమైపోతాయి. ఎందుకంటే కేసీఆర్ అంత మేధావి కాబట్టి. వాస్తవానికి కేసీఆర్ ఏదైనా చెప్పాలనుకుంటే చూసినాం కదా, 95 నుంచి 105 మధ్యలో మా తెలంగాణ సీట్లు అనేవి వస్తాయి, అవన్నీ కూడా పూర్తి లాభదాయకాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు కదా, అవన్నీ కూడా చూడాలి మరి. ఇది మన తెలంగాణ ఆల్ ఇన్ వన్ ముచ్చట్లు విత్ రాజ్ కుమార్. చూస్తూనే ఉండండి తెలంగాణ ఆల్ ఇన్ వన్ ముచ్చట్లు.